నమస్కారం, కాంపిట్ మైండ్స్ కి స్వాగతం. ఈ ప్రశ్నకి మీకు ఆన్సర్ తెలిస్తే ఆలస్యం చేయకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, లేదంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంతకీ మన ముందు ఉన్న ప్రశ్న ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెబ్సైట్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్? క్రింది వాటిలో ఏది విద్యకి సంబంధించిన వెబ్సైట్ కాదు అంటున్నారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి మనకి 2-3 దారులు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం సింపుల్ గా మనకి ఇన్ జనరల్ గా తెలిసిన వెబ్సైట్సా కాదా అని చూద్దాం. ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, పేరులోనే ఎడ్యుకేషన్ ఉంది, అది విద్యకి సంబంధించింది. తర్వాత ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, అది కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించింది. అలానే ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ ఉంది, కానీ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఆన్లైన్ ఎస్బీఐ అని ఉంది. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అప్పుడే పుట్టిన పసిపాప అని అడిగినా కూడా ఖచ్చితంగా చెప్పేస్తుంది. కానీ కొంతమంది మటుకు ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, షుగర్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు, విచ్ ఇస్ ఇన్ కోయంబత్తూర్. సో ఏది ఏమైనా ఇదైతే విద్యకి సంబంధించింది కాదు. సో ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్ కొందరు అంటారు. అది ఒక విధానం. రెండో విధానం ఏంటంటే ఇన్ జనరల్ గా ఇలా కాకపోయినా .com అని ఉందనుకోండి, అది ఒక కమర్షియల్ వెబ్సైట్ అని, లేదు .edu అని ఉంటే కనుక అది విద్యకి సంబంధించిందని, లేదు .org అని ఉంటే అది ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిందని, .in అని అంటే అది ఇండియాకి సంబంధించిన వెబ్సైట్ అని, లేదు .info అంటే అది ఇన్ఫర్మేషన్ కి సంబంధించిందని, లేదు .biz అని ఉంటే అది వ్యాపారానికి సంబంధించింది అని, ఇలా ఏవైతే ఈ డొమైన్ నేమ్స్ URLs ఉంటాయో మనకి తద్వారా తెలుస్తుంది అనమాట. అదంతా కూడా ఈ సఫిక్స్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్ అని ఉందంటే అర్థం ఏంటి? అది ఇండియాకి సంబంధించింది అని. కానీ ఇక్కడ కామన్ ఉంది అంటే ఏంటి? అదొక కమర్షియల్ వెబ్సైట్ అని అర్థం అనమాట. అలానే ఇలా www.ncrt.nic.in, flipkart.com, amazon.com అని ఏవైతే ఉంటాయో వాటిని URL అని పిలుస్తారు. URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. అలానే ఇక్కడ ఈ ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో దానిని డొమైన్ నేమ్ అని పిలుస్తారు. అండ్ దెన్ వీటిని సఫిక్స్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ www వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్. దీనిని 1989లో టిమ్ బర్నర్స్-లీ ఇంట్రడ్యూస్ చేశారు, లేదా డెవలప్ చేశారని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. మరి ఇలా ఇంటర్నెట్ కి సంబంధించిన మీరు ఇంకా అన్న ముఖ్యమైన అంశాలు, ఆసక్తికరమైన అంశాలు చెప్పాలి అనుకుంటే హ్యాపీగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పొచ్చు. థ్యాంక్ యూ.